దైవ జనమా తరలిరండి, స్వామి సన్నిధి చేరగా. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. దేవుని మహిమను, క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. దేవుని మహిమను, క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. ఆతని నీడలు నివసింపగా, ఆతని నీడలు నివసింపగా. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. మహిమాన్వితునకు, పరమేశ్వరునకు, శక్తివంతునకు, ముక్తిదాతకు, మహిమాన్వితునకు, పరమేశ్వరునకు, శక్తివంతునకు, ముక్తిదాతకు జయ జయ గీతాలు పాడుతూ, జయ జయ గీతాలు పాడుతూ, భగవత్పాలన చాటగా, భగవత్పాలన చాటగా. ముదమారను తీయించి మనసార కీర్తింప, ముదమారను తీయించి మనసార కీర్తింప. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, షాద్నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ ఏరువ గీత మరియు చిత్తా థామస్ రెడ్డి. ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ నీడ్ సంస్థ దాత తలంపులు నెరవేరినట్లు మరియు మరణించిన దాతల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, నర్మెట్ట విచారణ. జనవరి 26న ఏరువ జ్ఞానరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు ఏరువ ఇన్నారెడ్డి, కిషోర్ రెడ్డి, సలిబిండ్ల బెర్నారెడ్డి, మాణిక్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ జసింతమ్మకు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం, బాడంగి విచారణ. కీర్తిశేషులు మర్రి ఫ్రాన్సిస్ గారి 18వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మర్రి మేరమ్మ, కూతురులు, అల్లుళ్ళు, మనువళ్ళు, మనవరాళ్ళు, కొడుకు, కోడలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, గుడుమకుంట విచారణ. 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల జార్జ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ సందీప్ కుమార్ రెడ్డి, సంధ్యా మేరీ, బాలస్పందన మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత జాన్ బోస్కో గారి స్మరణ చేస్తూ ఉన్నాం. 19వ శతాబ్దానికి చెందినటువంటి ఈ పునీతుడు ఇటలీ దేశంలో ఒక పేద కుటుంబంలో జన్మించినవాడు. చిన్న ప్రాయం నుండి దేవుని పట్ల, దేవుని యందు భక్తి కలిగి విశ్వాసముతో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి ఇతనికి అనేక మార్లు దేవుని యొక్క ప్రేరణ, మరియ తల్లి యొక్క ప్రేరణ ప్రత్యేకముగా కలిగినటువంటి విషయాన్ని తన యొక్క చరిత్రలో, స్వీయ చరిత్రలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చెడు మార్గములో, చెడు త్రోవలలో, దుర్గుణాలలో ఉన్నటువంటి యువతీ యువకులను దేవుని యొక్క మార్గములో ఏర్పాటు చేయడం ఈ ప్రేరణ యొక్క ప్రధానమైనటువంటి అంశం. అప్పటి నుండి తన యొక్క జీవితాన్ని దేవుని సేవకు అంకితము చేసుకుంటూ కృతనిశ్చయుడైనటువంటి ఈయన దేవుని పిలుపును అందుకొని గురువుగా అభిషిక్తుడైన తరువాత తనకు చిన్న ప్రాయం నుండి ఇవ్వబడినటువంటి ఈ ప్రేరణలో యువతీ యువకులకు పరిచర్య చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. తన యొక్క జీవితం మొత్తము కూడా దుర్గుణాలతో, చెడు త్రోవలలో వెళుతూ ఉన్నటువంటి యువతీ యువకులకు దేవుని మార్గమును, భక్తి జీవితాన్ని అలవరిచి అటు తల్లిదండ్రులకు, సమాజానికి వారు ఏమాత్రము నిరుపయోగమైనటువంటి విధముగా మిగిలిపోక దేవునికి కృపలో ఫలించడానికి కృషి చేశారు. మనము ఆయన యొక్క జీవితాన్ని, ఆయన స్థాపించినటువంటి సంస్థ సలేషన్స్ ఫాదర్స్ యొక్క సంస్థ, అదేవిధంగా పునీత మేరీ మజరెల్లో గారి సహాయంతో ఆయన సిస్టర్స్కు స్థాపించినటువంటి ఆ సంస్థ యొక్క సేవలు ఈనాటికి మనకు ఒక సాక్షిగా ఉంటూ ఉన్నాయి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దైవ ప్రేరణలో, దైవ పిలుపులో తన జీవితాన్ని సంపూర్ణముగా అంకితము చేసుకొని దేవుని యొక్క విధానములో, దేవుని యొక్క మార్గములో జీవించడానికి అనేక మందిని ఆయన ప్రేరణగా నిలిచి నడిపించి గొప్ప విద్యావేత్తగా తల్లి శ్రీసభ ఆయనను కొనియాడినట్లుగా ఈ పునీతుడు జాన్ బోస్కో గారు నిలుస్తూ ఉన్నారు. ఈరోజు వారి యొక్క సభల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఈ సభలో ఉన్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు వారి యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ, మన యొక్క కుటుంబాలలో ఉన్న యువతి యువకులను ప్రత్యేకముగా దేవుడు సరైనటువంటి మార్గంలో నడిపించాలని ప్రార్థన చేస్తూ, క్రీస్తు యొక్క తోడ్పాటు వలన, క్రీస్తు యొక్క అనుగ్రహము వలన ఈ లోకములో, మన జీవితములో ఎటువంటి తుఫానులనైనా మనము తట్టుకొని నిలబడగలము అనున్నటువంటి విశ్వాసమును పొందుటకు ప్రత్యేకముగా ప్రభుని విన్నవించుదాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత జాన్ బోస్కో యువతి యువకులకు తండ్రిగాను బోధకునిగాను ఉండ చిత్తగించితివి. ఆయన వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లినట్లు చేయుమని ప్రార్థించుచున్నాము. ఆయన వలె మేము కూడా ఆత్మల కొరకు వెదకుచు మిమ్ము మాత్రమే సేవించున్నట్లు కృపచూపుమని అర్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు, 10 నుంచి 17వ వచనం వరకు. ఆ దినములలో నాతాను యావే పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను. ఒక నగరమున 2 మనుషులు కలరు. వారిలో ఒకడు సంపన్నుడు, వేరొకడు పేదవాడు. సంపన్నునకు గొర్రెల మందలను గొడ్ల మందలను సమృద్ధిగా కలవు. పేదవానికి ఒక చిన్న గొర్రె కోదం మాత్రం కలదు. అతడే దానిని కొని తెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతో పాటు పెరుగుచూ వచ్చెను. ఆ గొర్రె పిల్ల యజమాన్ని కంచమున తినుచు పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది. అతనికి కూతురు వలె ఉండేడిది. ఇట్లుండగా ఒకనాడు సంపన్నుని ఇంటికి అతిథి వచ్చెను. కాని అతడు మందల నుండి చుట్టము కొరకు వేటను కోయించుటకు అంగీకరింపగా పేదవాని గొర్రె పిల్లను గైకొని భోజనము తయారు చేయించెను. ఆ మాటలు విని దావీదు కోపము వలన ఓడలు మండగా యావే తోడు ఇట్టి పాడు పనికి పాల్పడినవాడు నిక్కముగా వధింపతగినవాడు. అతడు జాలి లేక ఇట్టి చెడుకు పూనుకొనుటచే 4 వంతులు నష్టపరిహారము చెల్లించి తీరవలేను అనెను. నాతాను దావీదుతో, నేను చెప్పిన ఆ మనుషుడవు నీవే. ఇశ్రాయేలు ప్రభువైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలీలకు రాజుగా నియమించి తిని, సౌలు బారి నుండి నిన్ను కాపాడి తిని. నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఊరియా భార్యను చేపట్టితివి. కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికినీ విడువదు. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు మూడునట్లు చేసేదను. నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే ఇంకొకని వశము చేసేదను. అందరూ చూచుచుండగానే అతడు నీ భార్యలతో శయనించును. నీవీ పనిని రహస్యమున చేసితివి, కాని నేను ఈ కార్యమును ఇశ్రాయేలుల అందరి ఎదుట బట్టబయలుగానే చేసెను అని పలుకుచున్నాడు అనెను. దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని అనెను. నాతాను, ప్రభువు నీ పాపము క్షమించెను. నీవు చావుకు తప్పి బ్రతుకుదువు. కాని ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. నాతాను దావీదు కడ నుండి వెడలిపోయెను. ఉరియా భార్య దావీదుకు కనిన బిడ్డడు ప్రభు శిక్ష వలన జబ్బు పడెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను. రేయి కటిక నేలపై పరుండెను. గృహ నిర్వాహకులు దావీదు చుట్టుమూగి అతనిని నేల మీద నుండి లేపచూచిరి. కాని రాజు లేవనూ లేదు, పస్తు విడవనూ లేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము.
నీ రక్షణానందము నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియచేయుదును. వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. అందరూ దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తపారాధము నుండి కాపాడము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. అందరూ దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నీ కీర్తనలు పాడి పూజించనా, నీ ఆలయాన బస చేయనా. నీ కీర్తనలు పాడి పూజించనా, నీ ఆలయాన బస చేయనా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయవ నా దైవమా. అనుసరించువాడు నా మాట ఆలించి పాటించును. నన్ను అనుసరించువాడు నా మాట ఆలించి పాటించును. తన సర్వం విడనాడి తన సిలువనెత్తుకొని వెంబడింపమన్నాడు. నీ ప్రేమలోనే ఫలించనా, నీ సేవలోనే తరించనా. నీ ప్రేమలోనే ఫలించనా, నీ సేవలోనే తరించనా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయవ నా దైవమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనం వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులకు చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు
ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి, శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరెంత భయపడితిరేలా? మీకు విశ్వాసము లేదా అని వారిని ఆయన మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలి సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరెంత భయపడితిరేలా? మీకు విశ్వాసము లేదా అని ప్రభు యేసు తన శిష్యులను మందలిస్తూ ఉన్నారు. పెద్ద తుఫానులో చిక్కుకొనినటువంటి శిష్యులు చనిపోతాము అనున్నటువంటి భయాందోళనతో ప్రభువుని నిద్రలేపి, ప్రభువుతో, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోతూ ఉన్నాము అని చెప్పడము, దానికి ప్రభు ఈ విధంగా వారిని మందలించడము మనము వినినప్పుడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒకంత ఆశ్చర్యానికి గురి అవుతున్నాం. ప్రభువు పడవలో వారితో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో మనందరము కూడా మరణిస్తాము అనున్నటువంటి ఆలోచన చేయక, మేము మాత్రము మరణిస్తాము అనేటటువంటి ఆలోచన, ఈ విధమైనటువంటి స్వార్థపూరిత ఆలోచన మనకు ఇక్కడ కనబడుతున్నది. ఈ విషయాన్ని గూర్చి ప్రభు వారికి మరింత లోతుగా వారి యొక్క భయము, ఆందోళన ఏ విధంగా సహేతుకంగా లేదో, అనగా అకారణముగా వారు ఈ భయము కలిగి ఉంటూ ఉన్నారో వారికి వివరిస్తూ, తాను వారితో కలిసి ఉన్నప్పుడు, తాను వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, తాను వారితో నివసిస్తూ ఉన్నప్పుడు వారు ఏమాత్రము భయము, ఆందోళన పడనవసరము లేదు అన్నటువంటి విషయాన్ని ప్రభు వారికి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రభునిక చేతలు, మాటలు వినినటువంటి శిష్యులు గాలి, సముద్రము ఈయనకు లోబడుతూ ఉన్నాయి అని ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క శక్తిని గూర్చి వారు ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము ఈ శక్తిగల ప్రభుని మన యొక్క జీవితములో ఆయన యొక్క తోడు, ఆయన యొక్క నివాసము మనతో ఉండగా ఇక భయపడనవసరం లేనటువంటి ఆయన యొక్క మహాశక్తి మనకు తోడుగా ఉంటూ ఉన్నది అనున్నటువంటి విషయము ఈనాడు మనందరము కూడా గ్రహించవలసినటువంటి వారం. ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి సమయములో అనేక బాధలు, హింసలు, వేదనలు, సమస్యలు కుటుంబ జీవితములో మనకు ఎదురైనప్పుడు క్రీస్తుతో కలిసి, క్రీస్తుతో మన యొక్క జీవితాన్ని ఏర్పరచుకోకపోవడం వలన అనవసరమైనటువంటి ఆందోళనలతో మనము మన యొక్క జీవితాలను మనము నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఏ విధంగానంటే, ప్రభుని మాత్రము మనము వదిలివేసి మన సమస్యలు, మనకున్నటువంటి బాధలు, మనం ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క కష్టములు, వీటిని మనము కానీ, మన స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉన్నాము. చాలాసార్లు ఈ ప్రయత్నములలో మనము పాపములో పడిపోతూ ఉన్నాం. ఈ విధంగా మనము అప్పుల పాలైనప్పుడు మరింత ఎక్కువగా మన యొక్క జీవితంలో దేవునికి వేరుగా
ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసి మరింత మోసానికి, ఇంకా వేరొక విధంగా ఈ సమస్య పరిష్కారానికి మనము కృషి చేసి మన జీవితాలను చాలా వరకు నాశనం చేసుకుంటూ ఉన్నాం. అదే దావీదు మహారాజు తన జీవితంలో కూడా ఈనాడు చేసినటువంటి విషయాన్ని మనము మొదటి పఠనంలో చదువుకుని ఉన్నాం. ఈ విధంగా మన యొక్క జీవితంలో మనకు తెలియకుండానే దేవుని యొక్క కృప, ఆశీర్వాదము సమృద్ధిగా మన జీవితంలో కలిగినప్పటికీ ఈ లోక ఆశలకు, ఈ లోక సంబంధమైనటువంటి విషయములకు, వ్యక్తులకు మనము ప్రలోభాలకు లొంగి అకారణముగా, ఏమాత్రము కారణము లేకుండా మనము పాపములో పడిపోతూ ఉన్నాం. దావీదు మహారాజుతో దేవుడు చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను నిన్ను ఇజ్రాయేలీయులకు రాజుగా నియమించి తిని, సౌలు భార్య నుండి నిన్ను కాపాడి తిని, నీ యజమానుని భార్యలను నీ కౌగట చేర్చి ఇజ్రాయేలు వారిని, యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలా వందువేని ఇంకను నీవు కోరిన కోర్కెలన్నిటినీ కూడా తీర్చేవాడను కదా. ఇట్టి దుష్కారము ఎందుకు చేసి ఉన్నావు? ఒక పేదవాడికి కలిగినటువంటి ఏకైక సొత్తును నీవు దొంగిలిస్తూ ఉన్నావు, నాశనం చేస్తూ ఉన్నావు. నాతాను ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఉపమానము, సంపన్నుడు, పేదవాడు, అనేక గొర్రెల మందలు, గొడ్ల మందలు కలిగినటువంటి సంపన్నుడు, ఒకే ఒక చిన్న గొర్రె పిల్లను కలిగి ఉన్నటువంటి పేదవాడు. ఈ సంపన్నుడు ఈ గొర్రె పిల్లను మీద కూడా కన్ను వేసి దీనిని దొంగిలిస్తూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు వెంటనే కోపంతో ఉగ్రుడై, అది చేసినటువంటి వాడు శిక్షకు అర్హుడు, మరణించవలసినది అని చెప్పినప్పుడు, అది చేసింది నీవే అని నాతాను ప్రవక్త దేవుని యొక్క మాటను మహారాజుకు ఎరుగుపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి చెడు వ్యసనాలలో, దుర్గుణాలలో, చెడు ప్రభావాలకు గురి అవుతున్నటువంటి వారిని గురించి పునీత జాన్ బోస్కో గారు అహర్నిశలు ఆయన కృషి చేసి ఉన్నారు. దేవుని యొక్క ప్రేరణ వలన వారి కొరకు ప్రత్యేకముగా తన జీవితాన్ని అంకితం చేసి సమర్పించుకున్నారు. ఆయన బాటలో ఆయన స్థాపించినటువంటి సభలో గురువులు, ఇంకను కన్యాస్త్రీలు, సలేషన్స్ ఫాదర్స్, సిస్టర్సు, వారు యువతీ యువకుల కొరకు వారిని విద్యావంతులుగా చేసి చెడు మార్గం నుండి మరల్చుటకు ఇప్పటి వరకు కృషి చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మనతో ఉండుట వలన ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు, దుఃఖము, కొరతలు ఏవి కూడా మనలను బాధించను, మన దరిని చేరవు. ఈ విధమైనటువంటి విశ్వాసముతో మనము కొరతలు ఉన్నను దానిని అధిగమించడానికి, అన్యాయానికి, అక్రమానికి పాల్పడక ఆ కొరతలోని సంతృప్తిగా దేవుని యొక్క మార్గములో, క్రీస్తు యొక్క విధేయతలో జీవించుట ద్వారా దేవుని యొక్క కృప మరింతగా మనకు ఇవ్వబడుతూ ఉన్నది. కానీ బలహీనత వలన మన యొక్క జీవితము చాలాసార్లు ఆందోళనతో దేవుని విడనాడి మన స్వంతముగా మన జీవితాన్ని మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి భంగపడుతూ ఉన్నాము. అందుకే మనము యెషయా ప్రవక్త గ్రంథములో 43వ అధ్యాయములో దేవుడు ప్రత్యేకముగా ఇజ్రాయేలును గూర్చినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు. 43వ అధ్యాయము 1వ వచనము నుండి, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని, నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నా సొత్తువు, నా వాడవు. లోతైన నీటి గుండా నడుచునప్పుడు నేను నీకు తోడుగా ఉండును. ఈ దుఃఖము, బాధ, హింస, అవమానము
మన ఆలోచన ప్రకారము జరగనటువంటి మన జీవితము, ఇవన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉండును. నదుల గుండా నడుచునప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. అగ్నిగుండా నడుచునప్పుడు నీకు హాని కలుగదు. మంటలు నిన్ను కాల్చివేయవు. నేను నీ ప్రభుడనైన దేవుడను. ఇంకను అనేక పర్యాయములు ఈ దేవుని యొక్క కృప, అనుగ్రహము మనకు తోడుగా నిలిచి ఉన్నది అన్నటువంటి సత్యాన్ని ప్రవక్తల ద్వారా మనము అనేక చోట్ల చదువుకుంటూ ఉన్నాం. జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయము 17వ వచనము, నీ దేవుడైన ప్రభువు నీ నడుమున ఉన్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఈ విధమైనటువంటి విశ్వాసమును ప్రభు మన నుండి కోరుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతూ ఉన్నారు? నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు విజయమును ప్రసాదించదను. ఈ యొక్క నీరు, ఈ యొక్క నదులు, ఈ యొక్క తుఫానులు, ఈ అగ్ని, ఇవేవి కూడా మనలను బాధించలేవు. ఈ విశ్వాసము, ఈ యొక్క సత్యములో మనము జీవించడానికి మనందరము కూడా నిరంతరము కృషి చేయవలసిన వారము, ప్రార్థన చేయవలసినటువంటి వారు. ఎందుకంటే ఈ గాలి, ఈ తుఫానులు, ఈ సముద్రము, ఈ లోక శక్తులు, ఈ సైతాను యొక్క శక్తులు అన్నిటిపై దేవుడు విజయమును సాధించి ఉన్నాడు. అందుకే మనము లాజరు వృత్తాంతంలో, యోహాను శుభవార్త 11వ అధ్యాయములో మార్తమ్మ యేసుతో చెప్పినటువంటి మాటలు, 21వ అధ్యాయం 21వ వచనము 11వ అధ్యాయం, ప్రభు మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేటివాడు కాదు. క్రీస్తు మనతో ఉంటే మనకు మృత్యువు కానీ ఇంకా మరేది కానీ మనలను బాధించవు. ఈ విశ్వాసమే పునీతులను, జాన్ బోస్కో లాంటి పునీతులను, ఇంకా మన చుట్టుప్రక్కల సత్ప్రవర్తనలో జీవిస్తూ ఉన్నటువంటి వారు బాధ, హింసను అధిగమించడానికి దేవుని యొక్క భక్తి విశ్వాసమును వదిలిపెట్టక వారు కృత నిశ్చయముతో ఆ పేదరికములో, ఆ బాధలో, ఆ సమస్యలో నీతిమంతులుగా జీవించుటకు కృషి చేయునటువంటి అనేక మంది మన చుట్టూ మనకు సాక్ష్యముగా ఉంటూ ఉన్నారు. ఈ విశ్వాసమే ప్రభు మన నుండి కోరుతూ ఉన్నది. ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. మన యొక్క జీవితంలో కలుగుతూ ఉన్నటువంటి, చెలరేగుతూ ఉన్నటువంటి, ముంచివేయనున్నటువంటి ఈ తుఫానులను అణిచివేయగల, పారద్రోలగల ఆ క్రీస్తు మనతో ఉన్నాడు అన్నటువంటి ఆ విశ్వాసము, భక్తి, మనకు ఏ కొదువ లేదు అన్నటువంటి ఆ యొక్క విశ్వాస సత్యము మనలను క్రైస్తవ జీవితములో నడిపించినట్లుగా, మన కుటుంబాలు ఈ విధంగా స్థిరపడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరిన మనము మన యొక్క విన్నపాలను, మనకు ఉన్నటువంటి అవసరాలను, మన తిరుసభ అవసరాలను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న, నడిపిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను, సువార్త సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా క్రీస్తు సాక్షిగా ఉండుటకు దీవించి ఆశీర్వదించండి. మీ రక్షణ వాక్కు, క్రీస్తు ద్వారా ఈ లోకములో అందచేసినటువంటి ఈ వాక్కును మా జీవితములో మేము పొందుటకు కృషి చేసినటువంటి అనేక మంది సువార్థికులు, ఈనాడు ఈ పనిలో నిమగ్నమైనటువంటి సువార్థికులను దీవించి ఆశీర్వదించండి. వారికి విశ్వాసాన్ని బలపరిచి, వారి సాక్షి జీవితాన్ని స్థిరపరిచి, వారు ధైర్యముగా, విశ్వాసముతో వారు తమ యొక్క జీవితాన్ని ఒక సాక్ష్యముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా, తద్వారా మీ రక్షణ వాక్కు ప్రపంచమంతటా చాటి చెప్పినట్లుగా
వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా కుటుంబాలను మా సంఘములను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. తుఫానులలో చిక్కుకొని సమస్యల సుడిగుండాలలో మా పాపము వలన వేదనకు దుఃఖానికి సమస్యలకు గురి అయి వీటిని అధిగమించడానికి ఇంకనూ చెడు మార్గములో అడ్డద్రోవలలో మేము నడుస్తూ మా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్న మమ్మందరిని కూడా ప్రత్యేకముగా బలపరచి మా విశ్వాసమును స్థిరపరచి మీ దివ్య కుమారుని యొక్క విధానములో ఆయన యొక్క మార్గములో మేము నడుచున్నట్లుగా మమ్మందరినీ దీవించి ఆశీర్వదించండి. మీరు మాకు ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఆ తోడ్పాటు, మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి అభయము మేమెల్లప్పుడూ కూడా మా జీవితంలో మేము జ్ఞాపకం చేసుకొని సైతాను యొక్క శోధనలకు లొంగిపోకుండా మేము జీవించినట్లు మా యొక్క కుటుంబాలను మా సంఘాలను దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్లో దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి కుటుంబాలను, ధర్మదాతలను, యాజమాన్యాన్ని ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వీరు సువార్త సేవ కొరకు, క్రీస్తు ప్రభుని సాక్షులుగా ఉండుట కొరకు తగినటువంటి ఆలోచనలను, ప్రణాళికలను ఏర్పాటు చేసి దిగ్విజయముగా ఈ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తముగా సువార్తను ప్రకటించినట్లుగా వీరిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నీ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మీ కరుణ, కృప, కనికరము వలన మమ్ములను మీ సన్నిధికి చేర్చి మేము మీ జీవము గల వాక్కును ఆలకించి పాటించుటకు మాకు శక్తిని, విశ్వాసమును అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా బలహీనతలో, పాపములో మేము పడిపోయి విశ్వాసమును పోగొట్టుకొని భయాందోళనలతో మా జీవితాన్ని నాశనం చేసుకొనక మీ దివ్య కుమారుని యందు మా యొక్క విశ్వాసము ఎల్లప్పుడూ కూడా స్థిరపరచి ఉండినట్లుగా మమ్మందరినీ దీవించి ఆశీర్వదించి ఆత్మశక్తితో నింపి నడిపించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింపా స్వీకరించుము, దీవించుము. స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వనికి అంగీకారమగినట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత జాన్ బోస్కో గారి సంస్మరణ నాడు
నీ పవిత్ర ప్రజల బలి అర్పణము ఆదరముతో అంగీకరించుడు. ఈ దివ్య రహస్యములో పాల్గొనుచున్న మేము నీ ప్రేమను ప్రతిబింబించువారుగా ఉండినట్లు కృపచూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసిగిన వరములని సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండినట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువుగా క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఐక్యమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారికి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత
జాన్ బోస్కో గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. కష్టములు, బాధలు, వేదనలు, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ప్రభుని విడనాడి బెంబేలుతనముతో మనము ఆందోళనతో మన జీవితాలను ఈ లోకములో నిర్మించుకోవడానికి ఆలోచన చేయక క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో, దేవుని యొక్క అనుగ్రహములో మనము ఆయన యొక్క తోడులో స్థిరముగా ఉండుటకు, ఆత్మలో నడిపింపబడుటకు పరలోక ప్రార్థన ద్వారా మనము ప్రభుని వేడుకుందాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
అమరమైనది, నీ ప్రేమ వదులేనిది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థం దీనిని చేయండని, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను, ప్రభు విందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము భుజించిన దివ్యాహారము మాకు దివ్యశక్తిని దయచేయునుగాక. తోడి ప్రజలను సత్యపు వెలుగులోనికి నడిపించుటలో తన జీవిత సర్వస్వమును వెచ్చించిన పునీత జాన్ బోస్కో వారి వలె మేము కూడా సహోదర ప్రేమను, సత్యపు వెలుగును మా అంతరంగములోను మా బాహ్య క్రియలందును ప్రదర్శింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా, నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా,
జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు, నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా.